సామెతల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఇంకొక మాట సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయదు. ఈ రెండు మాటలు ఈ ఇరువురి గురించి మరి ఎలోహిం వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకటేమో జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకొకటిగా ఏమంటున్నాడు? శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేస్తారని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మనం చేసే పని శ్రద్ధగా చేయాలి. ఏ పని చేసినా, ఎలాంటి చిన్ని పని చేసినా కానీ శ్రద్ధగా చేస్తే ఆ పనిని యావే వారు ఆశీర్వదింప చేస్తారని మరి తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 12వ అధ్యాయము 28వ వచనంలో ఈ మాట అంటున్నాడు. నీతి మార్గమందు జీవం కలదు, దాని త్రోవలో మరణమే లేదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? నీతి మార్గముల యందు జీవము కలదు అంటున్నాడు. ఏమంటున్నాడు? నీతి మార్గముల యందు జీవము అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? మరణమే లేదంటున్నాడు. కాబట్టి ఈ యొక్క నీతి మార్గం ఏంటి, ఆ మరణమే లేని మార్గం ఏంటి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునే వారమై ఉంటే ఆ జీవములో మనము కూడా పాలు పంపులు పొందేవారుగా ఉంటాం. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క సామెతల గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనంలో యథార్థవర్తునికి నీతియే రక్షకము అంటున్నాడు. రక్షకము, మనకు ఆ నీతే మనల్ని రక్షిస్తుంది అని అంటున్నాడు. ఎవరికి అంటే యథార్థవర్తుడికి. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈ దినమున ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే జ్ఞానవంతురాలు తన ఇల్లులో ఏ విధంగా కట్టుకుంటూ ఉండదో మరి ఆ యొక్క భర్త ఏ విధంగా ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యథార్థంగా ఉండాలని, ఇంకేం చేయమంటున్నాడు? శ్రద్ధగా పని చేయాలని, నీతి మార్గముల యందు మరి నడవాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఏమంటున్నాడంటే 13వ అధ్యాయము 13వ వచనంలో 13వ అధ్యాయం 13వ వచనంలో ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందు అంటున్నాడు. లాభము పొందాలన్నా ఆజ్ఞలోనే ఉంది, శిక్ష రావాలన్నా మనకి ఆజ్ఞలోనే ఉన్నది. ఏంటండి? లాభము పొందాలన్నా ఆజ్ఞలోనే ఉంది, శిక్ష పొందాలన్నా ఆజ్ఞలోనే ఉన్నది. మరి శిక్ష ఏ విధంగా పొందారు, శిక్ష ఏ విధంగా పొందుతున్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నెహెమ్యా గ్రంథము ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒకరిని గురించి నెహెమ్యా గ్రంథము నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయములో 37వ వచనంలో మా పాపముల బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది అతి విస్తారముగా ఫలమిచ్చుచున్నది. వారు తమకిష్టం వచ్చినట్లు మా శరీరముల మీద మా పశువుల మీదను అధికారము చూపుతున్నారు కనుక మాకు చాలా శ్రమ కలుగుతున్నది అంటున్నాడు.
ఏముంటుంది అంటాడు, అధికారులకు మన శరీరం మీద అధికారం ఉన్నదంట. దానివల్ల మనకు శ్రమ కలుగుతున్నది అంటే ఇక్కడ శిక్ష వస్తూ ఉన్నదని చెప్తూ ఉన్నాడు. అసలు ఏం జరిగినది ఇక్కడ అని అంటే ఆ అధ్యాయం మొదట్లో చదువుకున్నట్లయితే ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ యెరూషలేము గోడను కట్టి అక్కడ 24వ దినమందు ఇజ్రాయేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం అధ్యాయంలో. ఎందును బట్టి అంటే అన్యజనుల నుండి వారు ప్రత్యేకించబడి ఉన్నారు. వారిని ప్రత్యేకపరచుకొని ఒక జాము పాటు వారి పాపములు ఒప్పుకున్నారు. ఒక జాము పాటు అదోనే వారిని స్తుతిస్తూ మరి గణపరిచిన విధానం బట్టి వారు మరి ఎలుగెత్తి యావేకు మొరపెట్టిరి. అప్పుడు లేవీయులైన మొరపెట్టినప్పుడు ఈ విధంగా మొరపెట్టారు, ఈ విధంగా స్తోత్రించారు. ఏ విధంగానంటే సకల ఆశీర్వాచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామమును స్తుతింపబడును గాక. నీవే అద్వితీయుడు అయిన యావేవి, నీవే ఆకాశమును మహాకాశమును వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటన్నిటినీ కాపాడువాడువు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది అని ఎలోహిం వారికి ఈ యొక్క ఎజ్రా నెహెమ్యా మరి కాలంలో ఆ యెరూషలేము గోడను కట్టించి వారి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వారు తిరిగి అదే అధ్యాయం చివరలోకి వచ్చినప్పుడు మళ్ళీ ఒక అధికారుల చేతిలోనికి వారు వెళ్ళి శ్రమల పాలైనట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఈ విధంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, బాగానే ఉంది. ప్రార్థన చేసిన తర్వాత ఇదిగో నీవు నీతిమంతుడివై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమలు నీవు చూచితివి. ఫరో నుంచి వారిని విడిపించిన తర్వాత బహుగర్వముగా ప్రవర్తించిన ఆ ఫరో, ఇజ్రాయేలీయుల బహుగర్వంగా ప్రవర్తించిన ఆ ఫరో గర్వమును అణచడానికి నీవు వారి ఎదుట సూచక క్రియలను మహత్కార్యములను మరి జరిగించుతివి. తద్వారా నీవు నీ నామము మరి మహిమపరుచుకున్నావు తండ్రి అని వీరు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ప్రార్థన చేసి ఏం చేశారండి? మేలులు పొందారు. మేలులు పొంది మరి అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వారి జీవితంలో చూసినట్లుగా ఈ అధ్యాయం మనం గమనించగలము. ప్రియమైన సహోదరి సహోదరులారా, నెహెమ్యా కాలంలో యెరూషలేము గోడను కట్టించి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వల్ల వారు ఐగుప్తు అనే శ్రమ నుంచి విడిపింపబడి మరి ఆ యొక్క రీతిని ఆ పితరులు జరిగించిన యావే జరిగించిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలను జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేసినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. చేసి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరమైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసితివి. అయ్యా, మరి వారి మనస్సు నీ వైపు తిప్పుకొని ఉన్నప్పుడు, వారి శ్రమల్లో నీకు మొరపెట్టినప్పుడు నీవు వారికి ఏం చేశాడంట అండి? ఏం దయచేశాడంట? మరి ఒకసారి చదువుదాం. ఇది నెహెమ్యా 8వ అధ్యాయము 9వ అధ్యాయము 13వ వచనంలో సీనాయి పర్వతం మీదకి దిగివచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులు అంటే ఏంటండి? అవి నీతియుక్తమైనవంట. ఇంకేమంటున్నాడు? సత్యమైన ఆజ్ఞలు అంటే ఏంటంట? సత్యమైనవి అంటున్నాడు. ఆజ్ఞలే సత్యం అని అంటున్నాడు. మేలుకరమైన కట్టడలు, ధర్మములను నీవు దయచేసితివి. ఇవి కొందరు అంటున్నారు ధర్మశాస్త్రం కొట్టివేయబడినదని అంటున్నాడు. మరి ఇవన్నీ ఏంటి? నీకు మేలుకరమైన వాటినే కొట్టివేస్తే మరి నీవు మేలుకరంగా ఏ విధంగా జీవించగలవు? అసలు సత్యం అనే దాన్ని కొట్టివేస్తే ఆ సత్యము నీ విధంగా ఏ విధంగా నువ్వు అనుసరించగలవు?
ఇక్కడ లేఖన భాగం మనకు సెలవిస్తున్నది మేలుకరమైన మార్గాలు, సత్యమైన మార్గాలు, ఆజ్ఞలు ఇవన్నీ కూడా మనకు దయచేశాడు. అది దేనికనంటే మన జీవితంలో మనము ఆయన నుండి వచ్చే కృపను కానీ, సమాధానమును కానీ, మేలులు కానీ, వాగ్దానాలు కానీ స్వతంత్రించుకొనటానికే అని మరి దినమున నీకు నాకు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అలాంటి వాటిని కూడా మా పితరులు ఐగుప్తు నుంచి ఎవరైతే శ్రమల్లో నీకు మొరపెట్టుకున్నాడో, యావోకి మొరపెట్టుకున్నారో వారు తిరిగి ఇవన్నీ పొందుకున్న తర్వాత గర్వించి ఏం చేశారంట? లోబడనల్లక నీ ఆజ్ఞలకు చెవి యొక్కపోయిరి. విధేయులగుటకు మనస్సు లేని వారే తమ మధ్య నీవు చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని మరి దాస్యమునకు మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేటట్టు వారందరికీ వారు తెలియజేసుకున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో యావే చేసిన మేలులు కానీ మనము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ దినమున. మరి అలాంటి ఒక దినము ఈరోజు మరి నయోమి యోహాను గారి కుటుంబంలో వారి కృతజ్ఞత కూడికను కలిగి ఉన్నారు ఈ దినమున. వారికి కలిగిన దాంట్లోనే మరి ఆయనను స్తుతించి ఆయన మహిమపరచాలని వారు కోరుకున్నారు. కాబట్టి ఈ దినమున వారి గృహంలో ఈ కూడిక జరిగి ఉన్నది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, పనివాడు మన యజమానుడు ఏ విధంగా ఉండాలంట? యథార్థముగా ఉండాలి. మళ్ళీ ఇంకేం చేయాలి? ఆజ్ఞలకు లోబడాలి. ఏం చేయాలి? కష్టపడే పనిలో ఏం చేయాలంటారు? ఏం చేయమని చదువుకున్నాము? శ్రద్ధగా పని చేయాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి యజమానురాలు అంటే గృహానికి యజమానురాలుగా ఉన్న ఆ స్త్రీ ఇల్లు కట్టుకునే విధానములో, అంటే ఇల్లు కట్టుకోవడం అంటే భర్తను కానీ పిల్లలను కానీ ఏ విధంగా చూసుకోవాలో ఆ విధంగా చూసుకున్నప్పుడు ఆ ఇల్లు కట్టబడుతుంది. కాబట్టి యజమానుడిగా ఉన్న వారు యథార్థముగా ఉండాలి. పనిదానంలో మరి శ్రద్ధ కలిగి పనిచేయాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా పనిచేస్తూ 50 ఆజ్ఞలు కట్టడలు, ఇప్పుడు చదువుకున్న నీతియుక్తమైన విధులు, సత్యమైన ఆజ్ఞలు, మేలుకరమైన కట్టడలు, ధర్మములను మరి అనుసరించడి వారిగా ఉండాలి అని మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అసలుకు మనము ఈ దినమున ఎందుకు చేసుకోవాలని ప్రార్థనా విజ్ఞాపనలు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక చివరి వచనం చదువుదామా? ఎఫ్ఎస్సి 6వ అధ్యాయము 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనలను చేయుచు మెలకువగా ఉండి అని జ్ఞాపకం చేస్తున్నాడు. మనకి దేనికి ప్రతి విధమైన సమయమందు, అది బాధ అయినా, శ్రమ అయినా, సంతోషమైన మనం ఏం చేయాలంట? ప్రార్థన ఉండాలి. ప్రార్థనలో మెలకువ కలిగి ఉండాలంటున్నాడు. కాబట్టి మరి అలాంటి ఆలోచన వచ్చి మరి ఈ గృహములో ప్రార్థన మరి జరిగించడానికి యావే సహాయం చేసినందుకు యావేకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొకటిగా జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:3. సమయం లేదు కాబట్టి నేనే రెఫరెన్స్ చెప్తున్నాను, నేనే చదువుతున్నాను. ఫిలిప్పీ 1:3. మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయములో మీరు నాతో పాలువారై ఉండటం చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వారు యశ్వమెస్య దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మును జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా ఎలోహింకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నా బంధకముల యందును, ఏమంటున్నాడు చూడండి, నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును, దాన్ని స్థిరపరచుట యందును,
మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై కృపలో పాలివారై ఉన్నదాన్ని బట్టి కూడా నేను ఈ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అని అంటున్నాడు అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ. కాబట్టి ప్రతి విధమైన సమయంలో ప్రార్థనా విజ్ఞాపనలను మనం కలిగి జీవిస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే ఆయన నుంచి వచ్చే కృపలో మనం పాలి భాగస్థలమై ఉంటామని మరి ఎలోహిం వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ దినమున. మరి వారి గృహములో మరి నయోము గారి, ఈ యోహాను గారికి మరి యావే ఆయన కృప తోడుగా ఉండి నడిపించాలని, ఆయన నుంచి వచ్చే ఉచిత కృపను వారు పొందుకునేలాగున వారి యొక్క మనోనేత్రములు వెలిగించులాగున మనమందరం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇటు వాక్యము మన హృదయంలో భద్రపరుచుకొని మన జీవితంలో పొందుకునే మేలుల విషయంలో యావే వారు మనకు తోడై ఉండి నడిపించునుగాక, బలపరచునుగాక, ఆయత్తపరచునుగాక. ఈ కొన్ని విషయాలు, కొన్ని వాక్యాలు మన హృదయంలో తండ్రి మరి ముద్రించి బలపరచునుగాక. ఆమేన్.